మహాదేవ శ్రీమాత్రే నమః. వెల్కమ్ టు అవర్ ఛానల్ హిట్ టీవీ. ఈ యొక్క మే నెలలో మనకు ఎంతో అత్యంత అద్భుతమైనటువంటి మహిమాన్వితమైనటువంటి భద్రకాళి ఏకాదశి. అదేవిధంగా మనకు ఈ మే నెలలో కొంతమేర రాహువు కేతువు మధ్యలో గ్రహాలన్నీ బందీ అవుతూ ఉన్నవి. మరి దీనికి సంబంధించి అదేవిధంగా బుధుడు సూర్యుడు కొన్ని రోజులు కలిసి ఉండడం జరుగుతున్నది. మరి మొత్తం మీద ఈ యొక్క మే నెలలో ఒక 17 రోజులు ఒక తీరుగా 17 రోజులు ఒక తీరుగా ఉండబోతున్నది. ద్వాదశ రాశులకు సంబంధించి మరి మరిన్ని వివరాలకై తప్పకుండా పూర్తి వీడియోని చూడండి. ఆల్ ది బెస్ట్. తులారాశి. తులారాశి వారు ఎవరైతే ఉన్నారో మరి 2026 మే నెలకు సంబంధించి ముందుగా మీకు ఒక ముందు మాటగా 3 విషయాలలో ఏమిటి అంటే అకస్మాత్తుగా డబ్బు వచ్చేటువంటి అవకాశాలు చాలా అద్భుతంగా కనబడుతున్నవి, గమనించుకోండి. రెండో విషయము, హెల్త్ విషయంలో నెగ్లెక్ట్ చేయకండి. ఏదో గ్యాస్ ట్రబుల్ అనో లేదా ఏదైనా పెయిన్ కానీ లేదా ఏమైనా దెబ్బ తాకితే కానీ గాయం ఏర్పడితే ఏం కాదులే అనుకుంటే అది సెప్టిక్ అవ్వడము, ఇలాంటివి హెల్త్ విషయాన్ని మాత్రం నెగ్లెక్ట్ చేయకుండా ఖచ్చితంగా వెళ్ళండి. మూడో విషయము, కొంత సంబంధాలు అంటే భార్యాభర్తల సంబంధం అంటే అన్యోన్యత, అన్నదమ్ముళ్ళు, అక్క చెల్లెళ్ళు, రిలేటివ్స్ విషయంలో కానివ్వండి, ఇంట్లో కానీ కొన్ని విషయాలలో తక్కువని అపార్థం చేసుకోకండి. అపార్థాలు చేసుకునేటువంటి సందర్భాలు ఏర్పడబోతూ ఉన్నవి ఈ మే నెలలో. ఇక ఈ 3 విషయాలు పరిసమాప్యార్థం మరి మే నెలలో ఈ యొక్క తులారాశి వారికి మరి ఎవరైతే రా రీ రూ రే అక్షరాలు, ప్రమోదు, ప్రదీపు, ప్రసాదు, ప్రసన్న ఎవరైనా కావచ్చును ఈ పేర్లతో మొదలయ్యేవారు 2024 ఆగస్టు నుండి 2025 జనవరి నుండి 2026 డిసెంబర్ వరకు లేదా స్టిల్ ఈ రోజు వరకు అనారోగ్య సమస్యల, మనీ రిలేటెడ్ ఇష్యూస్ కావచ్చును, ప్రదేశ మార్పులు, కోపం అధికంగా రావడాలు, లాస్ కావడాలు, అనూహ్య అవరోధాలు, హెల్త్ రిలేటెడ్ ఇష్యూస్ రావడాలు, ఎన్నెన్నో కూడా ఇబ్బందులు గురి అవుతున్నారు. ఇక ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మంచి ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఆల్ ఆఫ్ సడన్గా ఉద్యోగం లాస్ అవ్వడం కానివ్వండి, అసలు దగ్గరి వ్యక్తులను కోల్పోవడం కావచ్చును, సొంత అక్కనో బావనో తమ్మున్నో చెల్లెనో సడ్డకులను కోల్పోయిన దాఖలాలు, ఇలా చూస్తే ఎన్నెన్నో ఇంకా. మరైతే ఇక్కడ తులారాశి వారికి ముఖ్యంగా ఈ నెల మొదటన బుధాదిత్య యోగం ఏర్పడబోతూ ఉన్నది. దీనివల్ల మరి కలత్ర సమస్యలు, అభిప్రాయ భేదాలు, సంతానానికి సంబంధించిన బాధలు, కొంత నిరుత్సాహము, ప్రయాణాలలో నష్టాలు, అనారోగ్య సమస్యలు, స్త్రీలకు గర్భ సంబంధిత ఇబ్బందులు, విరోధాలు, అదేవిధంగా కొన్ని గొడవలు, కోర్టు రిలేటెడ్ ఇష్యూస్, పోలీస్ స్టేషన్ రిలేటెడ్ ఇష్యూస్, కొంత విచారంగా ఉండడము, శత్రు వృద్ధి ఉన్నది, ప్రయాణాలలో చిన్న ప్రమాదాలు, కొంత మానసిక బాధ అనేటువంటిది కనబడబోతూ ఉన్నది. ఇక ఎవరైతే తులారాశి వారు ఉన్నారో మరి ఇంకనూ చూసుకుంటే కొంత ధన వస్తు నాశనములు కూడా కనబడుతున్నవి, జాగ్రత్తగా ఉండండి. మానసిక బాధ, ఆహార సంబంధ సమస్యలు ఏర్పడబోతున్నవి, ఫుడ్ పాయిజన్స్ లైక్. మరొక విషయం ఏమిటి అంటే ఈ యొక్క తులారాశి వారికి రావాల్సినటువంటి డబ్బు రావడము, అప్పు పుట్టడము, చిన్న గొడవలు ఏర్పడడము, ధనధాన్య ప్రాప్తి మాత్రము ఉన్నది. ఇంకా సభా గౌరవము ఏర్పడబోతున్నది ఈ నెల మొదటి 17 రోజుల తర్వాత ఏమిటి అంటే ఉదరనేత్ర సంబంధ వ్యాధులు, వస్తు నాశనము, కుటుంబంలో కలతలు, బంధుమిత్రుల వైరములు ఏర్పడబోతూ ఉన్నది. ఇక ఈ తులారాశి వారికి మరి ఇంకనూ చూసుకుంటే కొంతమేర అధికారుల ఆగ్రహము, కొంత దురదృష్టము కావచ్చును, ఆత్మీయుల ఎడబాటు కావచ్చును, కొంత పనులు నెమ్మదిగా సాగడము, జడత్వము, ఆందోళన కలిగించేటువంటి కొన్ని విషయాలు మీకు ఏర్పడబోతూ ఉన్నవి. మరి ఈ నెలలో 13వ తారీఖు భద్రకాళి ఏకాదశి. తప్పకుండా దుర్గా అమ్మవారిని దర్శించండి కుదిరితే.
విజయవాడ కనకదుర్గ అమ్మవారిని లేదా దగ్గరలో దుర్గా అమ్మవారిని దర్శించండి. మే 16వ తారీఖు శని జయంతి. మే 17వ తారీఖు నుండి అధిక జ్యేష్ఠ మాసం ప్రారంభం కాబోతున్నది. ఈ అధిక జ్యేష్ఠ మాసంలో అధికంగా అర్చనలు, అభిషేకాలు, హోమాలు, దానాలు చేసుకొని మంచి అద్భుతమైనటువంటి పుణ్యాన్ని మూటగట్టుకొని రాబోయే రోజులలో విజయాలను పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇంకా మీకు ఒక ఆరోగ్యమో లేదా రావాల్సిన డబ్బులో పెద్ద మొత్తంలో లేదా మరేమైనా వివాహ సమస్యలో ఇష్టపడ్డవారు దూరమయ్యారని కానీ ఎలాంటి సమస్యలకైనా కూడా తప్పకుండా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయేది మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా నేనే చెప్తాను. సో ఎక్కడెక్కడి నుంచో చాలామంది వస్తున్నారు, తెలుసుకుంటున్నారు. తిరుపతి నుండి, శ్రీశైలం నుండి, కాళహస్తి నుండి కూడా. సో మనకు అసలు ఇక్కడ అక్కడ అని కాదు, చాలామంది కాల్స్ రూపకంగా డైరెక్ట్గా కలుస్తున్నారు. సో తప్పకుండా మీరు మీ సమస్యను దృష్టిలో పెట్టుకొని వన్స్ నన్ను కలిస్తే ఆ సమస్యను ఎట్లా పరిష్కరించుకుందాం అని అనుకునేటువంటి విషయంలో తప్పకుండా మీ ఇంట్లో మనిషిలాగా మీకు చెప్పేటువంటి అద్భుతమైనటువంటి సబ్జెక్టు కలదు. సో తప్పకుండా ఈ తులారాశి వారు లక్ష్మీదేవి ఆరాధన, ఆంజనేయ స్వామికి ఆరాధన చేయడము ఎంతో శుభాలు. ఇంకా చాలా ఉన్నవి. శనైశ్వరుడు కూడా మారుతూ ఉన్నాడు. సో సమయం లేదు కనుక చాలా షార్ట్కట్లో చెప్తున్నాను. సో సప్తమాతు శని ఎంటర్ కాబోతున్నది. కొంతమేర కొంతమంది పరిచయాలు, భార్యాభర్తలలో కొంత అనుమానం ఏర్పడము, అదేవిధంగా ఎవరో స్త్రీ మూలకంగా మనకు కొంత మైనస్ జరగడము, ఎవరో ఒక అబ్బాయి కానీ అమ్మాయి కానీ పరిచయం అయ్యే పరిస్థితి ఉంటుంది తులారాశి వారికి. సో ఎవరిని నమ్మకండి, జాగ్రత్త. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.